వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదిన సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక వాడలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక్కడ ఉడా కాలనీలోని కొలువైన పద్మావతి ఆండాల్ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. గర్భగుడిలోని మూల విరాట్ కు విశేష అలంకరణ చేసి అర్చకులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. ముక్కోటి నాడు దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. వైకుంఠనాథుని దర్శనం ఎంతో విశిష్టవంత కలిగి ఉంది అని ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు, అర్చకులు రామకృష్ణాచార్యులు తెలిపారు. తెల్లవారుజాము నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చారని, ఆలయానికి వచ్చే భక్తులకు కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యూ పోర్ట్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చాలా బాగా అయింది. అసలు కళ్ళు పట్టవు చూడడానికి. దేవుడికి చాలా చాలా హ్యాపీ అండి ఇవాళ దర్శనం చేసినందుకు. దేవుడికి గోవిందా గోవిందా. ఇప్పుడు కూడా ఈ దేవాలయంలో అన్ని కూడా చాలా బాగా చేస్తారు. ఏర్పాట్లు అన్ని కూడా ప్రసాదాలు కానీ లేకపోతే ఏది కూడా డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. చాలా బాగా చేస్తారు. సో అలాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. అన్ని ఏర్పాట్లు కానీ ఎవరు గుద్దుకోకుండా అంతా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా చేశారు. డెకరేషన్స్ కానీ ఫుడ్ కానీ అన్ని కూడా చాలా బాగా చేస్తారు. ఎప్పుడు కూడా శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 20 సంవత్సరోత్సవాల నుంచి కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం విశేష ఉత్సవం. దీనినే వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని అని పిలుస్తూ ఉంటారు. ఏమి ఈ ముక్కోటి ఏకాదశికి విశేషమేమయ్యా అంటే, ముక్కోటి మంది దేవతలు కూడాను ఈ రోజున వెళ్లి వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నటువంటి వారై ఉన్నారట. స్వామి ఆతత్రాణవరాయణ, ప్రభు నారాయణ, మాకు వచ్చేటువంటి రాక్షసుల ద్వారా వచ్చేటువంటి కష్టములన్నీ కూడా మాకు తీర్చు అని చెప్పి, అందుకని చెప్పి ఉత్తరాయణం పుణ్యకాలంలో వచ్చేటువంటి ముందు ఏకాదశి, ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ మొరపెట్టుకున్నటువంటి దేవతలందరూ కూడాను స్వామి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా ఈ రోజు వారందరికీ కూడా అభయాన్ని ఇచ్చి ఉత్తర ద్వారంలో మీకు అందరికీ కూడా సేవ చేయిస్తూ ఉంటాను, సేవ సాగిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి వాడై ఉన్నాడు. ఆ రోజు నుంచి ఇలాగాయితూ ఈ రోజు వరకు కూడా విష్ణాలయాల్లో, ప్రతి విష్ణాలయంలో కూడాను ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవా కార్యక్రమం, ఆ తర్వాత 2 గంటలకు ధనుర్మాస సేవా కార్యక్రమం, సుమారుగా 4:15 గంటలకు స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంవత్సరం స్వామికి కొత్తగా వైకుంఠ మండపాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ మండపంలో ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామి ఉత్తరం వైపుగా శ్రీదేవి, భూదేవి ఉపనయనామాలతో వెంచేసి స్వామి సేవ చాయిస్తూ ఉన్నాడు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఉండేటువంటి ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కూడా స్వామికి ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటాడు. కావున 50 మంది పుర ప్రజలు, భక్తులు అందరూ కూడా వేంచేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.